మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆనరబుల్ సీఎం ఈజ్ అరైవింగ్ ఆన్ టు ది డయాస్. నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన బానైతాడు. బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న. గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు. ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే రాతలింకా మారకపాయే. మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోర తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు. బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న. గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు.
కన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. మన నారాయణపేటను సంక్షేమ సౌభాగ్యాల ఊటగా, మన ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రజాపాలన ప్రగతి బాటగా, పాలమూరు అభివృద్ధి పూదోటగా మలిచేందుకు ఒకటే రోజు ఇన్ని పండుగలు, మహిళా సమాఖ్య చేత పెట్రోల్ పంపు, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ, శంకుస్థాపన, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, పారామెడికల్, ఇన్ని సదుపాయాలను అందించిన ఈ వేదికను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పెద్దలు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లైట్ ది ల్యాంప్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవనీయులైన మంత్రివర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలు, అదిగో జ్యోతి వెలుగుతోంది. అభివృద్ధి ఖ్యాతి వెలుగుతోంది. పాలమూరు జిల్లాను అభివృద్ధి పాలుగారే జిల్లాగా మలచేందుకు ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి వేదికపై చెప్పే మాట, మన హైదరాబాద్ మహానగరమైన, మన తెలంగాణ రాష్ట్రమైన పోటీ పదేది పక్క రాష్ట్రాలతో కాదు, అంతర్జాతీయ స్థాయి, అంతర్జాతీయ ఖ్యాతికి ఎదగాలని. అదిగో తెలంగాణ రాష్ట్రం అని దీవిస్తోంది పాటతో. అందరం లేచి నిలబడదాం, అందరం సగౌరవంగా, సభక్తికంగా. జయ జయ హే తెలంగాణ. దయచేసి అమ్మలు, అక్కలు అందరూ లేచి నిలబడమ్మా. జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. తెలంగాణ.
ఈ జయధ్వానాల మధ్య మన ఎమ్మెల్యే పణికారెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఆత్మీయంగా సత్కరిస్తారు. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారి ప్రోత్సాహంతో అటు తాత ఇటు తండ్రి ఆశీస్సులు సొంతం చేసుకొని ప్రజా సేవ వారసత్వంగా రాజకీయ రంగంలోకి అనుకోకుండా వచ్చిన తక్కువ సమయంలోనే మరి పెద్దల మార్గదర్శనంలో తన నియోజకవర్గం యొక్క అవసరాలు గుర్తెరిగి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ పర్ణికారెడ్డి గారు ఆనరబుల్ సీఎం గారికి, అది మన నారాయణపేట చేనేత వస్త్రం, ఇది కేవలం పాలమూరు జిల్లాకో తెలంగాణకో కాదు, అంతర్జాతీయ ఖ్యాతి చెందిన మన చేనేత వృత్తి కళాకారులకి మీ అందరూ కూడా ఈ సన్మానంలో పాల్గొన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టనమ్మా. ఇది నారాయణపేట చేనేత కళాకారులు. మన ఎమ్మెల్యే సన్మానిస్తున్నా అంటే మనమందరం సన్మానించినట్టే లెక్క. మరి అందరి తరఫున ఆనరబుల్ సీఎం గారికి, వేదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో గౌరవనీయులైన పణికారెడ్డి గారు వేదిక పైన పెద్దలందరినీ ఆత్మీయంగా స్వాగత సత్కారంతో, అదిగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఇందిరమ్మ ఇళ్లను ఈరోజే భూమి పూజ చేసుకున్నాం. మరి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వైద్య శాఖ మంత్రులు, ఇందాకే ఆనరబుల్ సీఎం గారు అన్నారు ఈ వైద్య సేవ అనేది ఒక నోబెల్ సర్వీస్. అలాగే మన జిల్లా మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయులైన మహిళా చైతన్యానికి ప్రతీక మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమార్ ఐఏఎస్ గారిని కూడా స్వాగతించారు శాలువాతో. డీజీపీ డాక్టర్ జితేందర్ గారు, వేదికపై వేంచేసి ఉన్న ప్రజాప్రతినిధులకు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో ఆనరబుల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నారు. పర్ణికారెడ్డి గారు ఇది మన ఇంటి పండగగా మరి నియోజకవర్గంలో ఉన్న అసంఖ్యాకులైన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ వచ్చారు. అందరి పక్షాన వేయించేసిన ఆనరబుల్ సీఎం గారు, మినిస్టర్ గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్పర్సన్, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు పర్ణికారెడ్డి గారు వారి శంకరయ్య గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, వేదిక పైన ఎమ్మెల్యేస్ అందరినీ, మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేస్ అందరూ ఈ వేదిక పైన ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు ఫర్ హర్ అడ్రస్. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు మన ప్రజాపాలన ప్రగతి బాట సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమైన నాయకులు, మన జిల్లా వాసులు అనుకోవచ్చు, ఎందుకంటే కొడంగల్ పక్కనే కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అనసూయ సీతక్క గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఇక్కడ నాతో పాటు తోటి శాసనసభ్యులందరికీ, మన సిఎస్ గారికి, డీజీపీ గారికి, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా చాలా సంతోషమైన రోజు నాకైతే. సంవత్సరం కింద మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడంతో గెలిచాను. తర్వాత నుంచి ఆ రోజు చెప్పాను,
ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఒక లెక్క ఉంటే ఇప్పటి నుంచి గెలిచిన తర్వాత నుంచి ఒక లెక్క అని ఆ రోజే చెప్పినాను. ఈ రోజు మన ప్రాంతానికి 1000 కోట్ల నిధులతోని చాలా అభివృద్ధి కార్యక్రమాలని ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి గారికి మన నారాయణపేట్ ప్రజలందరూ కూడా లేచి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని ఆయన కృతజ్ఞతలు తెలపాలని కూడా కోరుకుంటున్నారు. ఈడ చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. మహిళా సోదరుమణులకైతే నాకు ఎప్పుడైనా ఏ సభకు పోయినా అన్నలు ఎక్కువగా అనిపిస్తారు, తప్పుగా అనుకోకండి అన్న. ఈసారి మాత్రం సగం సభ కంటే ఎక్కువ మన మహిళలే ఉండడం నాకు ఎంతో చాలా సంతోషం ఇచ్చింది. అమ్మ ప్రతిసారి ఇలానే వచ్చి నన్ను ఆశీర్వదించాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనకు సంబంధించిన మహిళా జిల్లా సమైక్య ఏదైతే ఏర్పాటు చేసిండ్రో పెట్రోల్ బంక్ ని, అదే విధంగా మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఎంసీహెచ్ కానివ్వండి, నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, R&B రోడ్స్ కానివ్వండి, పంచాయత్ రాజ్ రోడ్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులకి ఈరోజు 100 కోట్లతోని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఈరోజు దీంతో పాటు ఇక్కడికి మన నారాయణపేట్ నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఇదొక తొలి మెట్టే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి నాకు మీరు ఇచ్చిన అవకాశంతోని తప్పకుండా రానున్న 4 రోజుల్లో నారాయణపేట్ రూపు రేకులనే మార్చి తీర్తానని మీకు ఈ రోజు ఈ సభ ద్వారా మాటిస్తున్నాను. ఈ రోజు ఎక్కువసేపు చాలా మందికి తెలుసు, ఎక్కువసేపు మాట్లాడను, కానీ ఈ రోజు నా చేత కూడా చాలా మంది మాట్లాడిస్తున్నారు. ఏం జరుగుతుంది నారాయణపేటలో, అసలు ఏం వస్తలేవు, సంక్షేమ పథకాలు వస్తలేవు, ఏం వస్తలేవు అని చెప్తుండ్రు. కానీ అన్న మా నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి అయితే 200 ఉచిత కరెంటు, దాదాపు 40,000 గృహాలకి ఈరోజు ఉచిత కరెంట్ మనం ఇస్తున్నాం. అదే విధంగా దాదాపు గ్యాస్ సబ్సిడీ అనేది కూడా 80% మందికి ఈడ ఇస్తున్నాం. దీంతో పాటు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటూ పోతా. కొంచెం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడతాం. రైతు రుణమాఫీ ఇప్పటికే మనకు దాదాపు 200 కోట్ల రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికే జరిగింది. ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక 50 కోట్ల వరకే మిగిలింది. అది కూడా మరి దీంతో పాటు రైతు భరోసా ఇప్పటికే అందరికీ పడుతూనే ఉంది. మహాలక్ష్మి ఫ్రీ బస్ లో మా మహిళలందరూ కూడా ఈరోజు దాదాపు 1,26,00,000 మంది ఈరోజు ప్రయాణించిండ్రు. దాంట్లో 58 crores వరకు మనం ఇచ్చినామన్న నారాయణపేట నియోజకవర్గానికి. గృహజ్యోతి 200 యూనిట్లు, ఇంతకుముందు నేను చెప్పినట్టు 40,000 ఇండ్లకి. గ్యాస్ సబ్సిడీ 31,000 ఇండ్లకి. దీంతో పాటు అన్న LOC కానివ్వండి, CMRF కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, మా నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక ఆనవాయితీ ఉండే అన్న, వీడు మనోడా కాదా, మనోడా అయితే ఇస్తాం, మనోడు కాకపోతే ఇయ్యం. అంతేనా? కరెక్ట్ చెప్తున్నా లేదా? కరెక్టా? మనోడు కాకపోతే చించి పక్కన పడేయాలి, చెక్ వచ్చినా కూడా చించి పక్కన పడేసే రోజులు ఉండే అన్న. ఈ రోజు నాకు చేతికి శాంక్షన్ అయిన ప్రతి ఒక్క LOC, ప్రతి ఒక్క CMRF చెక్లు, ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్లు ఈరోజు వెంటనే అందజేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎవరు పైన ఎవరు కింద, వీళ్ళు మావాళ్ళు కాదు, నేను మీ బిడ్డని, మీ నారాయణపేట బిడ్డని, కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యే అయినా. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగానే ముందుకెళ్తాం. మీరన్నట్టు ఇంకా కొంతమంది చాలా అంటున్నారు, ఇంకా చెప్పాలంటే అసలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోను, నేను అస్సలు మాట్లాడను కూడా.
నేను చేసే పనుల గురించే మాట్లాడతా, నేను చేసే ప్రజా సేవ గురించే మాట్లాడతా. పక్కనోడి గురించి ఏం చేసుకోక వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసిండ్రో మీరందరూ చూసి నేనంతా కూడా చూసిన. ఇదే విధంగా నేను కేవలం కొన్నే అన్నా, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మా దగ్గర మేజర్గా చేయాల్సినవి. మీరు ఎలా అయినా సాగునీరు ద్వారా మనకి మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా అయినా ఇచ్చిండ్రు. అదే విధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా, కొండాపూర్ కానివ్వండి, లేకపోతే అటువైపు కోయిల్కొండలో గణపతిరాయ్ చెరువు కానివ్వండి, ఈ రెండు చేస్తే మాత్రం తప్పకుండా నీళ్లు పూర్తి స్థాయిలో నారాయణపేట నియోజకవర్గానికి మొత్తం కూడా అందుతాయని మీకు ఇక్కడ నుంచి మా రిక్వెస్ట్ అన్న. దీంతో పాటు మంచినీటి సరఫరా ఇప్పుడే నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట టౌన్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న. మిషన్ భగీరథ ఏర్పాటు చేసినప్పటి నుంచి మా కనెక్షన్ ఆల్మోస్ట్ మన్యంకొండ నుంచి వస్తుంది. అది ఎక్కడైనా ఒక్క దగ్గర కట్ అయినా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఏదైతే ఆల్మోస్ట్ ఒక మిషన్ భగీరథ అప్రోచ్గా మీకు ఒక లెటర్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మక్తల్, నారాయణపేట, కొడంగల్ వరకు నీళ్ళు వచ్చే విధంగా ఆ ప్రపోజల్ అనేది తయారు చేయించాము. డిపిఆర్ అనేది ఉంది. అది ఒకసారి మీరు చూసి తప్పకుండా మాకు శాంక్షన్ చేయాలని కూడా కోరుతున్నాం. ఇదే విధంగా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన లెటర్లు అన్నిటికీ కూడా దాంట్లో ఇచ్చిన లెటర్లో మన ధన్వాడ డిగ్రీ కాలేజ్ ధన్వాడ మా సొంతూరు. ధన్వాడ డిగ్రీ కాలేజ్ వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా ఒక భవనం లేకుండే షిఫ్ట్ బేసిస్ లో నడిపించిండ్రు. ఆ ధన్వాడ డిగ్రీ కాలేజ్ కోసం ఒక బిల్డింగ్ శాంక్షన్ కోసం అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ ప్రాసెస్ అనేది కూడా మొదలు పెట్టారు. త్వరలోనే ఆ బిల్డింగ్ అనేది కూడా మనకు వస్తుంది. దీంతో పాటు నారాయణపేట టౌన్ లో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఉంటుందన్న. 70 years బ్యాక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఏర్పడ్డది. అప్పటి నుంచి అప్పుడు చిన్న టౌన్ కాబట్టి ఒకటే దగ్గర నడిపించిండ్రు. కానీ ఇప్పుడు టౌన్ పెద్దగా అయ్యేసరికి 3 వేరే చోట్లలో నడిపిస్తున్నారు. దానికోసం కూడా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది. అది కూడా శాంక్షన్ కూడా త్వరలో చేయమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీంతో పాటు నారాయణపేట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా ప్రాసెస్ లో ఉంది. మర్కెల్కి జూనియర్ కాలేజ్ కూడా ప్రాసెస్ లో ఉంది. ధన్వాడకి రోడ్ అండ్ డివైడర్ ప్రాసెస్ లో ఉంది. మన మార్కెట్ యార్డ్, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనేది కూడా అప్గ్రేడేషన్ కోసం అడగడం జరిగింది. అది కూడా ప్రాసెస్ లో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంత మాట్లాడుతున్నా, లేకపోతే ఎప్పుడు మాట్లాడను. తప్పకుండా రానున్న రోజుల్లో మన నారాయణపేట ఇక్కడి నుంచి అభివృద్ధి పదంలోనే నడుస్తుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సమయం తక్కువ ఉండడం వల్ల ఈరోజు మన నారాయణపేటకి 4 మంత్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరి సందేశాలు కూడా మీరు వినాలని కూడా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. అస్సలు వినిపిస్తలే. రేవంత్ అన్న ఏమనుకుంటాడు? అలసిపోయిన అనుకుంటారా? ఏమనుకుంటారు? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పువ్వు పుట్టగానే పరిమళించిన చందం నారాయణపేట నియోజకవర్గ ప్రజలతో వారికి ఉన్న సేవానుబంధం. మరి మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పణికర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, నమస్సులు, ధన్యవాదాలతో గౌరవనీయులైన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు ఉమ్మడి పాలమూరు మంత్రి గౌరవనీయులైన జూపల్లి కృష్ణారావు గారి సందేశం. జై కాంగ్రెస్. ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీ స్థానిక శాసనసభ్యురాలు మీ అభిమాన నాయకురాలు పన్నికారెడ్డి గారు, అట్లాగే వేదిక ఉన్నటువంటి సలహాదారు వేరు నరేందర్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించినటువంటి సహచర శాసన సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు నారాయణపేట కేంద్రంలో
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కేవలం 14 మాసాలైంది. ఈ 14 మాసాలలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టేట్టు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది 6 గ్యారెంటీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు. అట్లాగే ఈ రోజున ఈ యొక్క నారాయణపేట్, మక్తల్, కోడంగల్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఎంత చేసినా తక్కువనే, చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి కూడా. అట్లాగే సాగునీటికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజున గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయాలన్నటువంటి ఆలోచనతో మూసీ ప్రక్షాళన కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే సమయం మించిపోలే, ఇప్పటికి కేవలం సంవత్సర కాలమైంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా ఆ తర్వాత మరొక 5 సంవత్సరాల కాలం ఉంది. గడచిన 10 సంవత్సరాలలో గొప్పగా మాట్లాడి గొప్పగా చేసినామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల కంటే కూడా మీకంటే 10 రెట్లు ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం అభివృద్ధి కాకపోతుంది. మీ కళ్ళారా మీరే చూసే కార్యక్రమం చేస్తారు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాను చెప్పని పాలమూరు నుంచి ఎంపీగా గెలిచి 10 సంవత్సరాల కాలంలో కృష్ణానది పైన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టకుండా ఇటు కొడంగలైనా, నారాయణపేటైనా, మక్తలైనా, అట్లాగే ఇతర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా కూర్చేసుకొని నేను 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తాను. సుమారుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనట్టుగా. దేనికోసం? మీకు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గత పాలన నుంచి మీరు అధికారం చేపట్టినప్పుడు మిగులు రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ని మీకు అప్పచెప్పడం జరిగింది. మిగులు బడ్జెట్ ఉండంగా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కూడా ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలే. ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క ప్రభుత్వ కాలం పూర్తి కాకముందుకే ఏమైనా మీరు ఇంకా చెప్పినటువంటి పనులు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే మాట చెప్పడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు శంకుస్థాపన చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డల అదృష్టం, పాలమూరు జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రి కావడం. ఎందుకంటే కృష్ణానదికి సంబంధించి కృష్ణానది నీళ్లు వాడుకోవడానికి జూరాల ప్రాజెక్టు పైన జూరాల, భీమా, నెట్టంపాడ్, కోయిల్ సాగర్ సంబంధించి ఈనాటికి కూడా రిజర్వాయర్లు లేవు. కాబట్టి మీరు గతంలో ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఈ యొక్క కృష్ణా నది జలాల్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కార్యక్రమం మొదలవుతూ ఉన్నాయి. ఈ రోజున గడచిన 10 సంవత్సరాలు చిన్నటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని చేస్తూ ఉంటే మీరు చేయని పని కూడా 10 సంవత్సరాలు చేయని కార్యక్రమం చేస్తూ ఉంటే 10 సంవత్సరాలు బయటికి రాకుండా కేసీఆర్ గడిచిన 2 రోజుల కింద వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని మాట్లాడతాడు. అంటే గడచిన మీరు 10 సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా ఎన్నికల్లో ఓటమి పాలేం, శాసనసభ ఎన్నికల్లో. ఆ తర్వాత పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలే, ఒక్క సీటు కూడా రాలే. ఏ లెక్క ప్రకారం మళ్ళీ పరిపాలన మాట్లాడతారు? మీరు మళ్ళీ పరిపాలన కావాలని కోరుకుంటారు కింద మీ బాకా ఊదే పత్రిక, మీ బాకా ఊదిరికే టీవీ ఛానల్లో
ఊదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అడ్డగోలుగా అడ్డదిడ్డంగా సంపాదించిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేసి తెలంగాణను భ్రష్టు పట్టించి అన్ని రంగాలను సర్వనాశనం చేసి అవినీతిని అందలానికి ఎక్కించి ప్రజాస్వామ్యానికి పాతరేసి కుటుంబ పరిపాలన చేసి ఇవాళ సన్నాయి నొక్కుతూ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీకు అధికారం రావడం అనేది కల్లా వచ్చేటువంటి ఎన్నికల్లో మీ కళ్ళారా మీరే చూడబోతా ఉన్నారు. ఈ రోజున నేను ఈ వేదిక ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఈడొకటి ఆడొకటి వాడొకటి వీడొకటి మాట్లాడడం కాదు. నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఏంది, అమరవీరుల ఆకాంక్ష ఏంది, గడిచిన 10 సంవత్సరాలు మీరు పరిపాలన ఏంది, ఈ రెండింటిపైన డిబేట్కు టీవీ ఛానల్కి వస్తారా? విలేకరుల సమక్షంలో చర్చ పెడదామా? 100% నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే రుజువు చేసి చూపిస్తా. పరిపాలన అంటే ఎట్లుండాలి? ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన సంబంధించి కూడా పరిపాలనలో ఎన్నో సమూలమైన మార్పులు తేబోతా ఉన్నారు. పారదర్శకమైన పరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, కాంగ్రెస్ పరిపాలన ఉండాలన్నటువంటి విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పిన డేటుకు, మీరు చెప్పిన టైం కాడ, మీరు కోరుకున్న ఛానల్ కాడ సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మీరు ఏది మాట్లాడితే అదే ప్రజలు నమ్ముతారు అన్నటువంటి ఒక మైకంలో ఉన్నారు. కాబట్టి కేవలం సంవత్సర కాలం అయింది, ఇన్ని రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డల అదృష్టం. పాలమూరు రూపురేఖలు మారబోతా ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా మంచి భవిష్యత్తు ముందు ఉండే చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. సభాధ్యక్షులు డాక్టర్ వర్ణికారెడ్డి గారు, ఎక్కువ సమయం తీసుకోను. మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి, ప్రసంగించాలి. ఎక్కువ సమయం తీసుకొని 2 ముచ్చట్లు చెప్తాను. వేదికను అలంకరించిన పెద్దలందరూ, ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులారా, గత 14 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పనులు చేసిందని సుదీర్ఘంగా చెప్పకుండా ప్రతి అంశం పైన ఏ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ప్రధానంగా 6 గ్యారంటీలే కాదు, రుణమాఫీయే కాదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసానే కాదు, గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డు లేకపోతే ఈశ్వరు రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఇండ్లు లేవు కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసింది. అదే రకంగా యావత్ భారతదేశంలో నారాయణపేట మొట్టమొదటి ప్రాంతము, గ్రామము ఎక్కడైతే లేదా మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు నిర్వహించబోతున్నారు. అదే రకంగా 2 అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఒకటి కులగణన, రెండవది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వర్గీకరణ. 1931లో కులగణన జరిగితే మళ్ళీ దేశంలో మొదటి రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వము 2004-2005లో తిరిగి కులగణన చేసింది. విజయవంతంగా కులగణన చేసి, ఈ కులగణన అవసరమా అంటే సమాజంలో సమానత్వం పోవాలి, ప్రభుత్వం అందించే ఫలాలు అందరికీ అందాలి,
అంటే ఆ కులాల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్పి అధ్యయనం చేయడానికి ఈ కులగణన ఎంతైనా అవసరమో ఈరోజు విజయవంతంగా కులగణన చేసి అదేవిధంగా 30-40 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రములో వర్గీకరణ, ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఆనాడు బాబాసాహెబ్ ఏమన్నాడంటే సమాజంలో సమానత్వము రావాలి, ఆత్మగౌరవంతో బతకాలంటే వారి వాటా వారి హక్కు వారిని పరిరక్షించాలి, వారికి అందియాలి. ఈనాడు 59 కులాలు తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు 52 లక్షల పైచిలుకు జనాభా 1 ఆగస్టు 2024 నాడు సుప్రీంకోర్టు తీర్పిస్తే గంట లోపట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు. మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము, ఈ కులాలకు న్యాయం చేస్తాము, అసమానతలు తొలగిస్తాము, రాబోయే కాలంలో వర్గీకరణని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి సరిగా 6 మాసాలలో 180 రోజుల లోపలే ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని నియమించడము, ఆ సబ్ కమిటీ ద్వారా మళ్ళీ సిఫారసులు తీసుకొని 1 మ్యాన్ కమిషన్ నియమించడము, 1 మ్యాన్ కమిషన్ సిఫారసులు స్వీకరించి ఈనాడు ఏబిసిడి కాదు ఏబిసిని ఒప్పుకుంటున్నాము, అత్యంత వెనుకబడ్డ కులాలకు ప్రాధాన్యతలు ఇస్తున్నాము. అవి బుడుగ జంగాలే కానీ దక్కలియే కానీ జగ్గలియే కానీ ఇలాంటి కులాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభా ప్రాతిపదంగా ఈరోజు తెలంగాణలో అత్యధిక మెజారిటీ ఉన్న మాదిగ వర్గాలకు కనీసము 9.7% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక చరిత్ర. గతంలో ఎవరు ఈ రకంగా ఆలోచన చేయలేదు, ఎవరు చేయలేదు. రాబోయే కాలంలో బీసీలే కానీ ఎస్సీలే కానీ వారికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సంకల్ప బలంతో సారథ్య ఫలంతో తెలంగాణను ప్రతి రంగంలో ప్రగతి బాటలో నడిపేందుకు దినదినం కాదు క్షణక్షణం కృషి చేస్తున్న మన ముఖ్య అతిథి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సందేశం మీ అందరి చప్పట్ల మధ్య ఆనవలసి. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు విడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు. జై కాంగ్రెస్, ఇంకా గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, ప్రజాపాలన ప్రగతి బాటలో కార్యక్రమంగా ఈనాడు నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకురాలు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణిక గారి అధ్యక్షతన నారాయణపేట శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకొని అందులో భాగంగా ఆడబిడ్డలకు ఆలంబన ఇవ్వాలని, ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని ఈరోజు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఈరోజు ఆడబిడ్డలే నిర్వహించుకునే విధంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనము ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నిర్వహించుకోవడానికి ప్రారంభించుకున్నాం. ఇదే కాదు, ఆనాడు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, పేదవాడి ఆత్మ గౌరవం,
ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇస్తే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ చూపించి 10 ఏళ్ళు మనల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పి ఈనాడు ప్రజాపాలన తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 5 లక్షల ఇండ్లు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 3,500 ఇండ్లను ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకొని ఆ ఇందిరమ్మ ఇండ్ల శిలా ఫలకాలు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఈరోజు పునాదులు తీసి ఈరోజు మనం పనులను ప్రారంభించుకున్నాం మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో. అదేవిధంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మన స్థానిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యులు అచ్చంపేట వంశీ కృష్ణ గారు, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, జడ్చర్ల అనిరుద్ధ రెడ్డి గారు, నాగర్ కర్నూల్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, వనపర్తి మేఘారెడ్డి గారు, షాద్ నగర్ శంకర్ గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు మక్తల్ మీ అభిమాన నాయకుడు శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారు, నా సహచర శాసనసభ్యులందరూ ఈరోజు వేలాది మంది అభిమానులను ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ఆ పక్కన మా ఆడబిడ్డలు దాదాపుగా 10-15 వేల మంది ఆడబిడ్డలు వచ్చి ఈ ప్రభుత్వం మాది, మా తమ్ముడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండు, మేము ఆదరించాలి, మేము ఆశీర్వదించాలని మా సోదరుల కంటే మా సోదరిమణులు వేలాదికి వచ్చి ఈరోజు క్రమశిక్షణతో అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. మిత్రులారా, ఈరోజు ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తే మళ్ళీ 7 దశాబ్దాలు మా పాలమూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సరైన ప్రాతినిధ్యం రాలే. 7 దశాబ్దాల తర్వాత ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి 12 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్కు పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ పాలమూరు బిడ్డ మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పాలకులు వచ్చిండ్రు, ఎందరో ముఖ్యమంత్రులు అయినరు. ఎన్నిసార్లైనా మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను, నీళ్లు నాగరికత తెస్తాయి, నీళ్లు పంటలు తీసుకొస్తాయి, మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి. మరి నీళ్లు నాగరికతను దేవాల్సింది, పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణానది జలాలు 811 టీఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు, మా కష్టాలు ఎందుకు తీరవలేదు, మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని నేను అడుగుతున్నా. ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా? అంతెందుకు 2009లో నాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే భుజాన జోలె వేసుకొని జోలె పట్టుకొని పాలమూరు జిల్లాకు వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు, మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు, నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని చేసి ఢిల్లీకి పంపిస్తే
నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుందన్నావు. వలసలు ఆగిపోతాయన్నావు. మా కన్నీళ్లు తూడుస్తా అన్నావు. మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినావు. నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు 2009లో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే, మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా, మేము ఎంపీగా గెలిపిస్తే, మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినవు. ఆ సంగతి మర్చిపోకు. మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పొంకనాల మాటలు. ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా, నీదే ప్రభుత్వం కదా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి ఎందుకు కాలే? మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు? మా నెట్టంపాడు, మా కోయిల్ సాగరు, మా సంగం బండలో ఒక బండ అడ్డం పడితే 10-15 కోట్ల రూపాయలు ఇవ్వక బండ పగలగొట్టక 10,000 ఎకరాలు పల్లెల్లో ఎడారిగా మారితే నీకు మనసు రాలే. సంగం బండలో బండ వలగొట్టలే. కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ పగలగొట్టి ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ కోయిల్ సాగర్, ఇవాళ మీ ఆర్టీఎస్, ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు 10 ఏళ్లలో పూర్తి చేయలే? అదే కాదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపల్లి కృష్ణారావు గారు, చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి, ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలి, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు. 16,000 కోట్లతోని ప్రాజెక్టు మంజూరైంది. 35,000 కోట్లు మొత్తం అంచనాలేసి టెండర్లు పిలిచిండ్రు. కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజైనింగ్ పేరు మీద 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 55,000 కోట్ల రూపాయలకు పెంచిండు. టెండర్లు పిలిచిండు, కాంట్రాక్టర్లకు ఇచ్చిండు, కమిషన్లు మెక్కిండు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించాడు. ఇవాళ శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈరోజు పాలమూరు ఎడారిగా మారుతుంది. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన, కల్వకుర్తి పూర్తి చేసిన, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, రాజోలి బండ పూర్తి చేసి ఉంటే, తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే. 10 ఏళ్లలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. పాలమూరును పడావు పెట్టినావు కాబట్టి ఇవాళ మా ప్రాంతం ఎడారిగా మారింది. ఆనాడు 2014లో నేను కొట్లాడి తెచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించండు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి. ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడిన వాళ్ళే లేరు. మళ్ళీ 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి 2014లో ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన. ఆనాడు 1,500 కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది. 1,500 కోట్ల రూపాయలతోని 107,000 ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చిన. 10 ఏళ్ళు నా మీద కక్షతోని, పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈరోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన. ఇవాళ 4,500 కోట్ల రూపాయలతోటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి 2 ఏళ్లలో అని ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలలో, పేపర్లలో అడ్డుకుంటున్నారని అంటున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు, నువ్వు 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది. మా ప్రాంతంలో నీళ్లు పోయినా, మా ప్రాంతం నుంచి తరలిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి, మా సాగునీరుకు అందు రాకపోయినా, ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, బాక్రానంగల్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, SRSP కావచ్చు, ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని, చెమట తీసే ప్రతి పని మా
పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులను అందించారు. ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది, మా రక్తం ఉంది, మా కష్టం ఉంది. అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర, ముసలోళ్ళ దగ్గర, గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టినవు ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు? మేము నిన్ను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా? నీ పార్టీకి పోయినసారి 13 సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా? ఏం అన్యాయం చేసినామని ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం. ఈ 10 ఏళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో నీ పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించకపోయిన కృష్ణానది జలాలు. మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్, ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, ఏ నీళ్ల కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు, నూనూగు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు, భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా? వీరతిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచభక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది, ఇవాళ మాకు ఉరైంది. ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు 10 టీఎంసీలు, రోజుకు 10 టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే 300 టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి, మలుపుకపోవడానికి ఇవాళ పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం దిద్ది కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి నేను ఇవాళ అడుగుతున్నా, పాలమూరు అక్కనే ఉంది, కల్వకుర్తి అక్కనే ఉంది, భీమా ఎండిపోయింది, కోయిల్ సాగర్ ఆరిపోయింది, ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది. మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే? మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే? ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు దిగలే? ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి, ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపం నీదే కదా? 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినావు, 1,00,000 కోట్లల్లా 1,000 కోట్లు మింగినావు. కట్టిన కాళేశ్వరం కుప్పగూలిపోయింది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది, నిధులేమో నువ్వు తరలించకపోయినావు, పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి, పాపాలేమో మాకు వచ్చినాయి. ఇవాళ ఈ పాపాలు, ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మన మీద పగబట్టిండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, మన పరిపాలన బాగలేదంటుండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరుల్ని, తెలంగాణ ప్రజల్ని, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు
మీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మాకు అవకాశం వచ్చింది, మా జిల్లాకు అవకాశం వచ్చింది, మేము ఎవరినో అడుక్కోవడం, ఎవరి ముందల్లో చేయి దాచడం కాదు. ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది. మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా? మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా? మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా? మా కల్వకుర్తి పూర్తి చేసుకోవద్దా? మా బీబా పూర్తి చేసుకోవద్దా? మా నెట్టంపాడు పూర్తి చేసుకోవద్దా? మా కోల్సాగర్ పూర్తి చేసుకోవద్దా? మా జూరాల పూర్తి చేసుకోవద్దా? మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా? మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నా. ప్రాజెక్టులు కట్టొద్దంటివి, భూములు సేకరించొద్దంటివి, పరిశ్రమలు పెట్టొద్దంటివి. లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తేవి. మాకు పరిశ్రమలు వద్దా? మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా? మా జిల్లాలో నీళ్లు పారొద్దా? మా పంటలు పండొద్దా? మా రైతులు బాగుపడొద్దా? మేము మంచి బట్టలు కట్టుకోవద్దా? మేము బుక్కెడు బువ్వ తినొద్దా? మేము సమాజంలో గౌరవంగా బతకొద్దా? చంద్రశేఖరరావు, నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నాను. మాకు ఆత్మగౌరవం లేదా? మేము మీలాక దొరలు కాకపోవచ్చు, కానీ మేము రైతు బిడ్డలమే కదా. మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప, మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా? ఎందుకు అడ్డుకుంటున్నారు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు అని నేను అడుగుతున్నాను. 12 నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరుని, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు. అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా. అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం. పొంకణాల పోసిగానికంట 3 ఎట్లంట 36 దొడ్లంట. వెనకడికి పొంకణాలు చెప్పేటోడు. 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదనే. 10 ఏళ్ళలో నిన్ను ఇవ్వడం చేయొద్దన్నాడా? ఇవాళ మేము 12 నెలల ఏమి చేయలేదు అంటున్నాడు. నేను అడుగుతున్న ఇక్కడికొచ్చిన మా ఆడబిడ్డల్ని, అక్క 500 రూపాయలకు సిలిండర్ వస్తలేదా? ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా? ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలంటే ఇంటి ఆయన కిరాయి పైసలు అడగాలి. అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి. ఇలా 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు, 25,50,000 రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కేసీఆర్ ఎగనామ పెడితే వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం. రెండో విడత ఈరోజు రైతు భరోసాల 10,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం. మార్చి 31 లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో వేయదలుచుకున్నాం. నిరుద్యోగ యువకులకు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు, మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోనికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం. ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్తు ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు 600 బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయిలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్కు తీసుకొచ్చినాం.
5,000 కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు 1,000 కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం. ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి 3,500 కాదు, అవసరమైతే 5,000 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 5 లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఉచితంగా ఇస్తున్నాం. నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావు 10 ఏళ్ళని నేను అడుగుతున్నా. సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు మేము ఇస్తాం. ఆనాడు 10 ఏళ్ళ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా. మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్సు అయినా ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా 500 రూపాయల సిలిండర్ అయినా యువకులకు 55,000 ఉద్యోగాలైనా 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి 12,000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం. ఇవే కాదు, ఇవాళ బీసీలు తెలివికల్లో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఈ చదువుకున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు రాణిస్తున్నారు. మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతున్నారు. 1931 100 ఏళ్ల కింద తెల్లదొరలు లెక్కలు కట్టారు కులగణన. మళ్ళీ ఇవాళ వరకు కట్టలే. 7 దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. 100 ఏళ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. మాదిగ ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతారు. 30 ఏండ్ల నుంచి 100 మంది పిల్లలు చచ్చిపోయిన కొట్లాటలు. ఇవాళ ఎస్సీ ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ 30 ఏళ్ల నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం. ఇవన్నీ ఒక్క సంవత్సరం మేము సాధించిన విజయాలు. చంద్రశేఖరరావు నీకు ఇవి కనిపిస్తలేవా? నీ కండ్లకి ఏమన్నా పసిరికలు వచ్చినాయా? నీ కండ్లు ఏమన్నా పచ్చగానాయా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మేము చేస్తలేమా? ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా. ఆయన రాడు. ఇక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో, ఈయన గల్లీలో ఈయన ఒక ఆయన ఉంటే ఆడొక ఆయన ఉన్నాడు. ఆయన మనుషులు ఈడ మోపారు. బండి సంజయ్ అంట, కిషన్ రెడ్డి అంట. ఏం చేసిరాయా మీరు ఏం చేసిరో సవాల్ అంటుండు. నేను సూటిగా సవాల్ ఈసారి తలుచుకున్నా కిషన్ రెడ్డికి బండి సంజయ్కి. 2014, 2019, 2023 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు, మొన్న 2023లో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం. కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో, మామ అల్లుడు వస్తాడో, బావ బామార్ది వస్తాడో, ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని. చర్చ పెడదాం, బజార్లో పెడదాం, అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం, అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 12 నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం. నరేంద్ర మోడీ ఇచ్చిన మాట, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఒక్క పేదోని ఖాతాలన్నా మోడీ 15 పైసలు వేసినాడే? వేసిండా? ఒక్క రూపాయి నల్లధనం తేలే. కానీ నల్లధనం ఉన్నోళ్ళు దేశం విడిచి పారిపోయినారు. నీరవ్ మోడీ, ఆయన చోక్సీ, విజయ్ మాల్యా ఇట్లా 100 మంది బ్యాంకులను ముంచి 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగదొప్పి పెట్టుబడిదారులు మోడీ దోస్తులు దేశం విడిచి విదేశాలకు వారిపోయినారు తప్ప విదేశాలలో ఉన్న నల్లధనం ఒక్క పైసా కూడా మోడీ తెచ్చింది లేదు, పేదోడి ఖాతాలు వేసింది లేదు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు.
కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో సైనికులాగా వేలాది మంది రైతులు దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి జాతికి క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ చేత ఉపసంహరింపజేసిండ్రు రైతులు. అదేవిధంగా 2022 లోపల ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తా అన్నాడు మోడీ. ఏ పేదోడికి ఇల్లు ఇచ్చినవో ఈ రోజు అప్పక్పల్లికి రా చూపిద్దురా మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడుందో. నేను అడుగుతున్న నారాయణపేటకు రా, మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడున్నాయో నువ్వు చూపిద్దురా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ లెక్కన ఒక తెలంగాణకే 1 కోటి ఉద్యోగాలు రావాలి. ఎవరికి వచ్చినాయో ఉద్యోగాలు? ఓ కిషన్ రెడ్డికి, ఓ బండి సంజయ్కి, 2 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిండా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండో మోడీ వచ్చి చూపియాలి లెక్క. నేను ఇచ్చిన 55,000 మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బీ స్టేడియం రా, ఒక్కొక్కరిని లెక్క పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా. మోడీ గారు నీ బంట్లను పంపిస్తావో, నీ బంట్రోతులను పంపిస్తావో నువ్వు పంపించు, లెక్క పెట్టి చూపించే బాధ్యత నాది. మోడీ ఒక రకంగా మోసం చేస్తే ఇక్కడున్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచిండు, మోసం చేసిండు, దోపిడీ చేసిండు. ఇవాళ అందుకే సూటిగా నేను సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు. బీఆర్ఎస్ 23లో అధికారం పోయింది, 24 పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు. అదో దిక్కుమాలిన పార్టీ. ఆ దిక్కుమాలిన పార్టీ తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు. ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మీరు అడగండి, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు, 10 నెలల్లో మనం అన్నీ చేయలేదని అంటున్నాం. 5 ఏళ్ల కోసం కదా ఈ ప్రభుత్వం ఎన్నికైంది. 5 ఏళ్లలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది. ఇవాళ అందుకే పేదలకు అనుకూలంగా పేదల పాలన ఉన్నది. పేదలు బాగుపడితే, పాలమూరు పచ్చబడితే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి, వాళ్ళ కడుపు మండుతుంది. పాలమూరు ఎండాలే, మన జీవితాలు పాడు కావాలి అనేది వాళ్ళ ఆలోచన. అందుకే మనమందరం అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది, మన ప్రాజెక్టులు మనమే పూర్తి చేసుకుందాం, మన నిధులు మనమే కేటాయించుకుందాం, మన పనులు పూర్తి చేసుకునే బాధ్యత మనది. ఇవాళ నారాయణపేటకు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిందంటే 1000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నామంటే ఓ మెడికల్ కాలేజీ, ఓ నర్సింగ్ కాలేజీ, ఓ పారామెడికల్ కాలేజీ, ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఓ మహిళలకు పెట్రోల్ బంక్, ఇందిరమ్మ ఇల్లు ఇక్కడి నుంచే రాష్ట్రానికి ప్రారంభించుకున్నామంటే ఇవాళ మనోడు మన బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. పెద్దలు చెప్పిండ్రు మట్టికి పోయినా ఇంటోనే పోవాలి అని. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు, మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు. అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూసేకరణను అడ్డుకోకండి. మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది. మీరు కొత్త ప్రాజెక్టులు, కొత్త భూములు కొనుక్కోండి, కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి. 10 లక్షలు కానీ అవసరమైతే భూములు పోయేటోళ్ళకి 20 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ, మీ సోదరుడు ఉన్నాడు. మీరెవ్వరు బాధపడకండి, కన్నీళ్ళు పెట్టుకోకండి. ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తా. మా అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు, ఈరోజు ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు. ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది. నష్టపరిహారం ఇచ్చే ఉద్దండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే, మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి. లేక లేక మనకు ఒక అవకాశం వచ్చింది. మన ఇంట్లోనికి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు, కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు, కౌగిలించుకున్నట్టే ఇకిలిస్తున్నారు, కౌగిలించుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిచి చంపాలని చూస్తున్నారు. ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది. మిత్రులారా, పనిలో నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది, కాపాడుకునే బాధ్యత మీది. మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం. ఇవాళ తప్పిపోయిందా మళ్ళీ 50 ఏళ్ళు అవుతుందో, 60 ఏళ్ళు అవుతుందో, 70 ఏళ్ళు అవుతుందో, 100 ఏళ్ళు అవుతుందో చరిత్రను మనం అంచనా వెయ్యలేము. ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. పాలమూరును పూర్తి చేసుకుందాం, కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం, భీమా, నెట్టంపాడు, కోల్సాగర్ను పూర్తి చేసుకుందాం, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం. కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం, మన ప్రాంత నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మళ్ళొకసారి సూటిగా
కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి, ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, మా పర్ణికమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మనం మన బలాన్ని నిరూపించాలి. పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి. ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? 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 యుద్ధానికి సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా అన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి చేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది. నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు, మేలుకోరా తమ్మి.